హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యస్ వరల్డ్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అయితే మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి, కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. అయితే ఇవాళ వీడియో వచ్చేసేసి నేను ఈవినింగ్ అలా నుంచుంటే వ్యూ అయితే చాలా బాగుంది. అందుకని ఒక చిన్న క్లిప్ తీశాను. సన్ కలర్లో సన్సెట్ టైంలో తీశాను అనమాట. చాలా బాగుంది, అప్పుడే మూన్ వస్తుంది, అందుకని తీసా. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి ప్రాసెసింగ్ ఏంటంటే, నేను ఇడ్లీకి చూపిస్తున్నాను. ఏంటి ఇడ్లీ కూడా చూపించాలా అనుకోవచ్చు, కాకపోతే ఎందుకు చూపించానంటే, నేను ఎప్పుడు ఇడ్లీ పిండికి గ్రైండర్ వేసినా కానీ ఇడ్లీ పిండి ఎప్పుడు కూడా నాకు చిన్న చిన్న పలుకులు తగులుతానే ఉంటాయి. మెత్తగా గ్రైండ్ అయినా పలుకులు తగులుతానే ఉంటాయి. కానీ అందుకని ఇవాళ మిమ్మల్ని అడుగుదామని చెప్పి, మీకు కూడా ఇలాగే జరిగిద్దా అని చెప్పేసి నేను ఈ వీడియో తీశానమాట. అయితే ఇవాళ ఆశ్చర్యం ఏంటంటే, ఇవాళ అయితే ఒక చిన్న పలుకు కూడా తగలలేదు నాకు. చాలా మెత్తగా ఫైన్గా గ్రైండ్ అయిపోయింది. అయితే నేను చేసింది ఏంటంటే, ఈరోజు కొంచెం అయితే ఫస్ట్ ఎప్పుడు కూడా గ్రైండర్ వేయంగానే వెంటనే వాటర్ పోస్తాను. ఈరోజు అయితే నేను వెంటనే వాటర్ పోయలేదన్నమాట. ఒక 3 to 5 minutes ఆగిన తర్వాత నేను వాటర్ పోసాను. కొంచెం బాగా గారెల పిండి దాకా నలిగిన దాకా ఉంచి అప్పుడు వాటర్ పోసాను అనమాట. అప్పుడు వాటర్ పోసినాక బాగా పేస్ట్ అయింది. దీనివల్ల నాకు అర్థమైంది అనమాట అది. అయితే నేను మిమ్మల్ని యాక్చువల్గా డౌట్ అడుగుదామని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను. మీకు కూడా ఎవరికైనా ఇలా జరిగిద్దా అని చెప్పి, కొత్తగా గ్రైండ్ చేసే వాళ్ళు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళకైనా హెల్ప్ అయ్యిద్ది కదా, అందుకని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను అనమాట. లేదంటే నేనైనా మీ ద్వారా తెలుసుకుందామని చెప్పేసి తీశాను. ఓకే అండి. అయితే ఇంక ఇప్పుడు రవ్వ నానబెట్టేసుకుని అది కలిపేసుకుంటున్నాను. అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.